హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఆర్సీబీ మంచి జోష్ మీద కనిపిస్తుంది కదా. సో ఇప్పటికే వాళ్ళు చూసుకుంటే 17 పాయింట్స్తో, అది కూడా 12 మ్యాచెస్లోనే 17 పాయింట్స్తో ప్లే ఆఫ్స్లోకి కూడా వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఏదన్నా ఉంది అంటే ఆ టైటిల్ కొట్టడం మాత్రమే. 17 ఇయర్స్ నుంచి అలా వస్తున్నారు వెళ్తున్నారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా టైటిల్ కొట్టే ఛాన్సెస్ 90% ఉంది అని చెప్పాలి. సో అయితే దీని గురించే మరి మనకి మాజీ ఆర్సీబీ ప్లేయర్ అయిన ఏబీ డివిలియర్స్ కూడా స్పందించాడు. అయితే డివిలియర్స్ చెప్తుంది ఏంటంటే, మన టీం మంచిగా ఉంది ఈసారి. 17 సంవత్సరాల నుంచి మనకు ఒక కప్పు కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మన టీం చూసుకుంటే అంత మంచిగా ఉంది, మీరు ఎక్కడా కూడా మీరు సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే మీకు మంచి టీం ఉందో సో దాంతోనే వెళ్ళండి. కాకపోతే మీరు మాత్రం ఒక దాని మీద మాత్రం దృష్టి పెట్టండి, అదేంటంటే ఫిట్నెస్. ఎందుకంటే ప్రజెంట్ మన టీంలో చాలామంది గాయాలు పాలవుతున్నారు. సో అదొక్కటే నాకు ఇబ్బంది పెడుతుంది. సో కాబట్టి మీ పర్ఫార్మెన్స్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉండే, ఇంకా మీరు ఏది కూడా చేంజ్ చేసుకోవద్దు. ఓన్లీ ఫిట్నెస్ మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో దాని తర్వాత ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఆ 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఆటోమేటిక్గా మనకి ఫైనల్కి వెళ్తానికి 2 ఛాన్సులు ఉంటాయి. ఏదన్నా మనం క్వాలిఫైర్ 1లో ఏదన్నా కొంచెం అటు ఇటు అయ్యి ఓడిపోయినా సరే, మళ్ళీ దాని తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది, దాంట్లో మనం ముందుకెళ్ళిపోవచ్చు. క్వాలిఫైర్ 2లో మళ్ళీ మనం దాంట్లో గెలిచైనా ముందుకెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఫిట్నెస్ మీద బాగా జాగ్రత్త పెట్టండి అని చెప్పేసి డివిలియర్స్ కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఒక్కసారి దీని గురించి కనుక మనం మాట్లాడితే, వాళ్ళ టీం మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది ఈసారి. సో మరి టాప్ ఆర్డర్ చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, లేదంటే లోయర్ మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, లేదంటే బౌలింగ్ చూసుకున్నా, ఎక్కడ చూసినా సరే ఎక్సలెంట్ టీం కనిపిస్తుంది ఈసారి. కాకపోతే మరి డివిలియర్స్ చెప్పినట్టు వాళ్ళ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే ఇంజురీస్ కన్సర్నే. సో అంతకుముందు చూసుకుంటే ఫిలిప్స్ ఆర్ట్, సో అతను ఇంజురీ వల్ల, ఇంజురీ కాదు, సో అతనికి కొంచెం ఫేవర్ హెల్త్ బాగోలేదు అని చెప్పేసి మ్యాచ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దాని తర్వాత హ్యాజల్వుడ్ ఇంజురీ, దాని తర్వాత మనకి పడికల్ చూసుకుంటే బయటికి వెళ్ళిపోయాడు. సో రీసెంట్గా రజాత్ పడిదార్ పరిస్థితి కూడా ఇంజురీ వల్ల బయటికి వెళ్ళిపోయాడు. సో అయితే మరి ఇప్పుడు వీళ్ళలో కొంతమంది వచ్చారు కాబట్టి, సో ఇప్పటి నుంచి అయినా సరే వీళ్ళు ఫిట్నెస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ గేమ్ మంచిగానే ఉంది, మంచి జోష్ మీదే ఉన్నారు. సో ఈసారి మాత్రం మరి వీళ్ళు ఫైనల్కి వెళ్ళి ట్రోఫీ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఫిట్నెస్ మీద కనుక వీళ్ళు కొంచెం దృష్టి పెట్టారంటే ఈసారి టైటిల్ కొడతాం అనేది ఆర్సీబీకి పెద్ద మ్యాటరే కాదని చెప్పాలి.